అందరికీ నమస్కారం. మనం చూస్తున్న స్టోరీ విధిరాత పార్ట్ 7. ఇదిలా ఉండగా మా అమ్మకు మాయమాటలు చెప్పి అక్కడి నుండి పాపని తీసుకొచ్చేస్తాడు రమేష్. అలా పాపని తీసుకుని వెళ్తూ ఉండగా అతనికి దారిలో ఒక నది కనిపిస్తుంది. చిన్నపిల్ల కదా, ఈ పిల్లని చంపలేను, నదిలో పారేద్దామని నిర్ణయించుకుంటాడు నరేష్. పాపని తలపై పెట్టుకొని కాసేపు అలానే ఉండిపోతాడు రమేష్. పాపను ఇలా వదిలేయడం కరెక్టా కాదా అంటూ ఆలోచిస్తూ ఉంటాడు. చేసేది ఏమీ లేక వేరే ఆప్షన్ కూడా లేదు అన్నట్టు పాపని తీసుకెళ్ళి నదిలో పడేస్తాడు నరేష్. నదిలో పడేసి అక్కడి నుండి చాలా బాధగా వెళ్ళిపోతాడు నరేష్. అలా నడుస్తూ నడుస్తూ ఆలోచిస్తూ వెళ్తూ ఉంటాడు నరేష్. నడుస్తూ వెళ్తూ ఉండగా అతను ఒక పార్క్లో ఆగి అక్కడ కూర్చొని ఆలోచిస్తాడు. నేను చేసింది కరెక్టేనా, ఏమో, నా కొడుకు భవిష్యత్తు నాకు ముఖ్యం అంటూ ఆలోచిస్తూ ఉండిపోతాడు.